సెలవుల్లో సరదాగా సమ్మర్ క్యాంప్ బుక్ పేజ్ నెంబర్ 19 మరియు 20 యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మనకి పేజ్ నెంబర్ 19 సంఖ్యలతో ఆట, పేజ్ నెంబర్ 20 ప్లే విత్ నెంబర్స్. రెండు యాక్టివిటీస్ కూడా ఒకటే. పేజ్ నెంబర్ 19 తెలుగు మీడియం, పేజ్ నెంబర్ 20 ఇంగ్లీష్ మీడియం. మనకి పేజ్ నెంబర్ 19 మరియు 20లో ప్రతి పేజీలో కూడా 4 బాక్సెస్ ఇచ్చారు. సంఖ్యల యొక్క అక్షర రూపము, అంకెల రూపము, స్థాన విలువ, విస్తరణ రూపం. ఇంగ్లీష్లో వర్డ్ ఫామ్, నెంబర్ ఫామ్, ప్లేస్ వాల్యూ, ఎక్స్పాండెడ్ ఫామ్. మీరు అక్షర రూపంలో ఇచ్చిన దాన్ని చదివి అంకెల రూపంలో ఉన్నదానికి మ్యాచింగ్ చేయాలి. అంకెల రూపంలో నుంచి స్థాన విలువలు మ్యాచింగ్ చేయాలి. స్థాన విలువ నుండి విస్తరణ రూపంకి మ్యాచింగ్ చేయాలి. ఇంగ్లీష్లో వర్డ్ ఫామ్లో ఇచ్చిన నెంబర్స్ని నెంబర్ ఫామ్లోకి మ్యాచింగ్ చేయాలి. నెంబర్ ఫామ్ నుంచి ప్లేస్ వాల్యూస్కి మ్యాచింగ్ చేయాలి. ప్లేస్ వాల్యూ నుంచి ఎక్స్పాండెడ్ ఫామ్కి మ్యాచింగ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 425 మీరు చదవాలి, చెయ్యాలి. ముందు చదివితే 425 నెంబర్ ఎక్కడ ఉందో మీరు చెక్ చేయాలి. సో ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది కాబట్టి 425. 425 హండ్రెడ్స్ ప్లేస్లో, టెన్స్ ప్లేస్లో మరియు యూనిట్స్ ప్లేస్లో ఏంటున్నాయో గమనించి ప్లేస్ వాల్యూ మీరు మ్యాచింగ్ చేయాలి. 4 హండ్రెడ్స్, 2 టెన్స్, 5 వన్స్. నెక్స్ట్ స్టెప్ ఎక్స్పాండెడ్ ఫామ్. 4 హండ్రెడ్స్ అంటే 400, 2 టెన్స్ అంటే 20, 5 వన్స్ అంటే 5. 400 ప్లస్ 20 ప్లస్ 5. నెక్స్ట్ 425 అంకెల రూపంలో 425 ఎక్కడ ఉందో మీరు చూడాలి, మ్యాచింగ్ చేయాలి. అంకెల రూపంలో 425 వందల స్థానంలో 4, పదుల స్థానంలో 2, ఒకట్ల స్థానంలో 5. కాబట్టి 400, 2 పదులు, 5 ఒకట్లు ఎక్కడుందో చూసి మ్యాచింగ్ చేయాలి. తర్వాత విస్తరణ రూపం. 400, 2 పదుల 20, 5 ఒకట్లు 400 ప్లస్ 20 ప్లస్ 5. పేజ్ నెంబర్ 19 యాక్టివిటీ లాగే పేజ్ నెంబర్ 20 చేయాలి. మీరు ప్రతి సంఖ్యని అక్షర రూపం లేదా వర్డ్ ఫామ్లో ఉన్నదాన్ని చదివి అంకెల రూపంలోకి మ్యాచింగ్ చేసి స్థాన విలువ లేదా ప్లేస్ వాల్యూకు మ్యాచింగ్ చేసి చివరిలో విస్తరణ రూపం లేదా ఎక్స్పాండెడ్ ఫామ్కి మీరు మ్యాచింగ్ చేయాలి. 500 ఎక్కడ ఉందో చూడాలి. 500 మ్యాచింగ్ చేయాలి. 500 లేదా 500 ఎక్కడ ఉందో మ్యాచింగ్ చేయాలి. 500 స్థాన విలువ 500, విస్తరణ రూపం 500. 500 నెంబర్ ఫామ్ 500, ప్లేస్ వాల్యూ 500, ఎక్స్పాండెడ్ ఫామ్ 500. 409 అంకెల రూపం ఎక్కడుందో చూసి మ్యాచింగ్ చేయాలి. 409. 400, 9 ఒకట్లు 4 హండ్రెడ్స్, 9 వన్స్. 400 ప్లస్ 9, 400 ప్లస్ 9. సో మీరు పేజ్ నెంబర్ 19 లాగే పేజ్ నెంబర్ 20 చేయాలి. నేను పేజ్ నెంబర్ 19 చేస్తున్నాను. 325 325 300s, 2 10s, 5 ones.
స్థాన విలువ ఎక్కడుందో చూడాలి. 3 hundreds, 2 tens, 5 ones. 3 hundreds, 2 tens, 5 ones. 300, 2 పదులు, 5 ఒకట్లు. విస్తరణ రూపం ఎక్కడుందో చూడాలి. 300 ప్లస్ 20 ప్లస్ 5. సో ఇక్కడ ఉంది 300 ప్లస్ 20 ప్లస్ 5. 4052 అంకెల రూపం ఎక్కడుందో చూడాలి. 4052. సో ఇక్కడ ఉంది 4052. 4052 ప్లేస్ వాల్యూస్ 4 thousands, 5 tens, 2 ones. 4000, 5 పదులు, 2 ఒకట్లు. మనకి ఇక్కడ ఉంది 4000, 5 పదులు, 2 ఒకట్లు. 4 thousands, 5 tens, 2 ones. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ విస్తరణ రూపం. 4000 ఎక్కడుందో చూడాలి. 4000 ప్లస్ 50 ప్లస్ 2. నెక్స్ట్ 35. చాలా ఈజీ ఇది. 2 digit నెంబరు. 35 ఎక్కడుందో చూసి మ్యాచింగ్ చేయాలి. నెక్స్ట్ 3 పదులు, 5 ఒకట్లు. 35. 3 tens, 5 ones. 3 పదులు, 5 ఒకట్లు. 3 tens, 5 ones. మనకి 35 ఎక్స్పాండెడ్ ఫామ్ విస్తరణ రూపంలో 300 ఇవ్వడం జరిగింది. మీరు ఒక 0ని క్యాన్సిల్ చేసుకోండి. సో 30 ప్లస్ 5, 30 ప్లస్ 5 ఎక్కడ చూసి మ్యాచింగ్ చేయాలి. అక్కడ ఎక్స్ట్రాగా ఒక 0 ఇవ్వడం జరిగింది. మీరు ఒక 0ని క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ 324. 324 అంకెల రూపంలో ఎక్కడుందో చూడాలి. 324 నెంబర్ ఫామ్లో ఎక్కడుందో చూడాలి. మ్యాచింగ్ చేయాలి. 324. నెక్స్ట్ 324. 324లో 300, 2 పదులు, 4 ఒకట్లు. 3 hundreds, 2 tens, 4 ones ఎక్కడుందో చూసుకోవాలి. 300. సో మీరు బాగా చూసి మ్యాచింగ్ చేయాలి. 300, 2 పదులు, 4 ఒకట్లు. తర్వాత విస్తరణ రూపం 300 ప్లస్ 20 ప్లస్ 4. 3 hundreds, 2 tens, 4 ones. 300 ప్లస్ 20 ప్లస్ 4. నెక్స్ట్ 254. అంకెల రూపంలో 254 ఎక్కడ ఉందో చెక్ చేయాలి. మ్యాచింగ్ చేయాలి. తర్వాత స్థాన విలువ 254. 254 నెంబర్ ఫామ్లో మ్యాచింగ్ చేయాలి. 2 hundreds, 5 tens, 4 ones ఎక్కడ ఉందో స్థాన విలువ ప్లేస్ వాల్యూలో మీరు చెక్ చేయాలి. సో మనకు కనిపిస్తుంది 200, 5 పదులు, 4 ఒకట్లు. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ 200 అంటే 200, 5 పదులు అంటే 50, 4 ఒకట్లు అంటే 4. 200 ప్లస్ 50 ప్లస్ 4. 52 అంకెల రూపం 52. స్థాన విలువ 5 పదులు, 2 ఒకట్లు. 52. 5 tens, 2 ones. ఎక్స్పాండెడ్ ఫామ్ 50 ప్లస్